హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మానస బ్లాగ్స్ తెలుగు అమ్మాయి. ఇవాళ వచ్చేసి మీకైతే మంచి హోటల్ స్టైల్ రెస్టారెంట్కి ఏ మాత్రం తగ్గని రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ముందుగా వచ్చేసి ఇవి బేబీ పొటాటోస్ అండి. కుక్కర్లో నేను 250 గ్రామ్స్ తీసుకున్నాను. సో ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో చెప్తున్నాను. కొద్దిగా సాల్ట్ వేసేసి ఒక 2 విజిల్స్ అయితే పెట్టుకున్నాను. ఇంకా అంత లోపల వచ్చేసి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే రెడీ చేసుకోండి. ఇలా సింపుల్గా చేశారనుకోండి, మీకు రైస్లోనైనా చపాతీలోనైనా కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది. నార్మల్ పొటాటోస్తో కూడా చేయొచ్చు, బట్ ఈ టైప్ ఆఫ్ టేస్ట్ రాదు. సో మీకు అవైలబిలిటీ ఉంటే మాత్రం బేబీ పొటాటోస్తో చేయడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ దొరకకపోతే ఇంకా నార్మల్ పొటాటోస్తో చేసుకోండి. సో ఫస్ట్ అయితే నేను 2 ఆనియన్స్, ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే పీల్ తీసేసుకొని చాప్ చేసేసుకొని మిక్సీ జార్లోకి తీసుకున్నానండి. ఇవి టమాటోస్ వచ్చి చిన్నగా ఉన్నాయి, సో నేను అందుకోసం 3 తీసుకున్నాను. మీకు ఇక్కడ గ్రేవీని బట్టి మీరు మెజర్మెంట్స్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. సో నాకు ఇది 250 గ్రామ్స్కి ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ అండి. నేను ఇక్కడ 4 చిల్లీస్ తీసుకున్నాను. అండ్ ఇందులో వచ్చేసి ఒక 2 లవంగాలు, 2 ఇలాచి, ఒక 10 మిరియాలు, కొద్దిగా సాజీరా, ఒక చిన్న పట్ట ముక్క అన్నీ వేసేసి ఇది ఫైన్ గ్రెయిన్ పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఇలా మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఈజీగా అయిపోతుంది, లెంతీ ప్రాసెస్ అనిపించదు. సో నేనైతే ఇక్కడ పేస్ట్ చేసి పక్కకు పెట్టేసుకున్నాను. అండ్ ఇంకొక బౌల్లోకి వచ్చేసి 1/2 కప్పు కర్డ్ తీసుకున్నానండి, పెరుగుని. సో ఇది చాలా బాగా బీట్ చేయాలి. అండ్ టేస్ట్కి తగ్గంత సాల్ట్ అంటే నేను 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. అండ్ 1.5 టేబుల్ స్పూన్ వచ్చేసి రెడ్ చిల్లీ పౌడర్ తీసుకున్నానండి. సో ఇవి వచ్చేసి ఇందులో వేసేసుకొని బాగా బీట్ చేయాలి. ఎక్కడ లమ్స్ అనేది లేకుండా బాగా బీట్ చేయాల్సి వస్తుంది. ఇలా బాగా బీట్ చేసుకొని ఇందులోనే ఒక 1 స్పూన్ ధనియాల పొడి, ఒక 1 టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకొని బాగా బీట్ చేసేసి ఎక్కడ లమ్స్ లేకుండా ఇలా గ్రేవీలా మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. ఇది మొత్తం కర్డ్కి మసాలా అంతా పట్టేసేలాగా కలిపేసి పక్కకు పెట్టుకోవాలి. సో ఇలా ప్రిపేర్ చేసి నేను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా అంత లోపల స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకోవాలండి. ప్యాన్ కాస్త హీట్ అవ్వాలి. సో అంత లోపల నేను కుక్కర్ విజిల్ని తీసేసి ఇంకా మనకి 80% అయితే కుక్ అయిపోయాయి పొటాటోస్. సో ఇవన్నీ తీసి పక్కకు పెట్టేసుకొని ఫస్ట్ వీటి పీల్ అంతా తీసేయాలండి. మంచిగా ఇలా పీల్ తీసేసుకున్నాక ఫోక్ సాయంతో మొత్తం అన్నీ హోల్స్లా చేసేసుకోవాలి. అంటే 4 సైడ్స్ కూడా మనం హోల్స్ లాగా ఇలా ఫోక్ సాయంతో తీసుకున్నాం అనుకోండి, మసాలా మొత్తం ఆ హోల్స్ నుంచి పొటాటోకి బాగా పడుతుంది. సో మీకు మంచి థిక్ గ్రేవీ కర్రీ లాగా ప్రిపేర్ అవుతుంది అనమాట. సో అందుకోసం అలా తీసి పక్కకు పెట్టుకున్నాక అదే ప్యాన్లోకి వచ్చేసి నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ తీసుకున్నాను. ఇందులో వచ్చేసి పొటాటోస్ని వేయించేయాలండి. మంచి సిమ్ మీద పెట్టేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించాలి. అందులోనే నేను చిటికెడు సాల్ట్, చిటికెడు పసుపు వేసేసి కాస్త ఫ్రై చేసుకున్నాను. పసుపు వేయడం వల్ల మనకు కలర్ అనేది చేంజ్ అవుతుంది పొటాటోస్ది. సో అందుకోసం వేసుకున్నానండి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తీసి పక్కకు పెట్టుకొని అదే ప్యాన్లో వచ్చేసి ఇంకొక 1 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ యాడ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని అవి చిటపటలాడాలి ఇవ్వాలి కొద్దిసేపు. అలా అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసేసుకొని అందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇలా మంచిగా ఫ్రై అనేది అయిపోయిన తర్వాత మనం మిక్సీ జార్లో ఆనియన్ పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ మసాలా కూడా వేసేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఎలా అంటే మీకు ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఇలా మంచిగా మధ్యలో కలుపుతూ మగ్గనివ్వాలి. చూసారు కదా, ఇలా ఆయిల్ మగ్గిన తర్వాత అందులో మనము పెరుగు మసాలా కలిపి పెట్టాం కదా, అది కూడా వేసేసుకొని మంచిగా కలిపేసి లిడ్ పెట్టి క్లోజ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్లో మనకు ఆయిల్ అనేది పైకి తేలిపోతుంది, బాగా కుక్ అయిపోయి. ఇలా అయినప్పుడు మీరు వచ్చేసి ఇక్కడ వాటర్ వచ్చేసి 1 గ్లాస్ తీసుకున్నానండి. మీకు కన్సిస్టెన్సీని బట్టి యాడ్ చేసుకోండి. సో వాటర్ యాడ్ చేసేసుకొని కాస్త వాటర్ అనేది బాయిల్ అవ్వనివ్వాలి. సో అలా ఒక్క బాయిల్ వచ్చిన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసుకున్న పొటాటోస్ని ఇందులో యాడ్ చేసుకోవడమే. ఇలా ఆయిల్ అనేది బాగా తేలిన తర్వాత సో మసాలా మొత్తం పొటాటోస్కి బాగా పట్టేంత వరకు ఒక 10 మినిట్స్ అలా సిమ్ మీద మగ్గనివ్వాలండి. ఇలా మగ్గిపోయిందంటే కర్రీ అనేది మాకు పర్ఫెక్ట్ అయిపోయినట్టే. చూసారు కదా కర్రీ ఎంత గ్రేవీ థిక్గా అయిపోయిందో.